ఇప్పుడు ఏంటి, ఆ టైంకి ప్రేయర్ పెట్టాలి, ఆ టైంకి వాక్యం చెప్పాలి. ఎందుకంటే డబ్బులు మిస్ అవుతాయి, మళ్ళీ డబ్బులు రాకుండా పోతాయి. అలా అని చెప్పి నువ్వు ఏదంటే అది మాట్లాడి బైబిల్ ఇక్కడ పెట్టుకుని కాళ్ళ మీద కాలు వేసుకుని వాక్యం లేదు కాబట్టి వాక్యం లేదు అంటున్నారు. ఎవరు చెవులు మందగించాయి? రెండంతల ఆత్మశక్తి కలిగి ఉన్నప్పుడు వాక్యం ఎలా ఉండేదో, పులిపీఠం వద్ద దైవజనుడు తప్ప ఇంకెవరు సమీపం కూడా రారు, అంత జాగ్రత్తగా ఉండేవారు. ఈరోజు పులిపీఠం దగ్గరే షార్ట్స్ వేసుకుని నడుస్తున్నారు కాళ్ళు చూపించుకోవడానికి. సంఘంలో ఇదే నా నేర్పించేది. నువ్వు యవనస్తులకి పద్ధతి మారుస్తున్నావా? ప్రవక్తల బోధ, అపోస్తలుల బోధ అని చెప్పి ఇదేనా? ఎంత కఠినంగా ఉండేవారు వాళ్ళు. వాక్యం చెప్పేటప్పుడు ఎంత భయభక్తులతో కలిగి ఉండి చెప్పాలి, ఎంత భయభక్తులతో వాళ్ళు వినాలి. వాళ్ళతో పోలికేంటి? వాక్యం ఇలాగే ఉంటుంది, ఇంత గట్టిగా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది, ఆత్మీయంగా ఎక్కడుంది? ఆత్మీయ జ్ఞానంతో చెప్తే ఎప్పుడో పోయింది అది. యాక్చువల్గా ఆత్మీయ జ్ఞానంతో చెప్తే యేసుప్రభుని దాసుడు అని ఓకే, వాక్యం వరకు ఓకే. యాక్టర్ ఏంటి? లోకస్తులు లోక సంబంధమైన దాసులతో పోల్చడం ఏంటి? నీ మాట తీరు ఎలా ఉంది? మైండ్లోకి ఏదొస్తే అది. ఎందుకు చెప్తున్నాం? దేనికోసం చెప్తున్నాం? కొత్తగా వచ్చినోడు ఉంటాడు, లోకస్తుడు లోకదాసుడిలాగా ఉన్నాడా? ఓకే ఓకే. చెత్త ఎరుకుంటారు కదా వాళ్ళు, ఇంటికి వచ్చి క్లీన్ చేస్తారు కదా, అలాగా అని ఊహించుకోడా వాడు వాక్యం తెలియదు. ఎంతో గొప్ప తెలుసు దేవుని గురించి. అలాంటి వాళ్ళు వస్తారు సంఘానికి. మరి వస్తారో రావట్లేదు తెలియదు. కావాల్సిన వాళ్ళని క్యాప్చర్ చేస్తారు కదా మీరు, ఇంకెక్కడ వస్తారు? వాక్యం సరిగ్గా ఉంటే కన్నీటి ప్రార్థన ఆటోమేటిక్గా వస్తుంది. లోపల నుంచి దుఃఖం పొంగుకొస్తుంది, ఎవరు ఆపినా ఆగదు. ఎందుకంటే దేవుడితో రియల్ కనెక్షన్ ఫామ్ అవుతుంది వాక్యం అంత పరిశుద్ధంగా ఆత్మీయంగా చెప్పినప్పుడు. పరిశుద్ధాత్మ శక్తి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాడి పరిస్థితి ఎలా ఉన్నా సరే వాడు వెంటనే ఆ సోల్ కనెక్ట్ అవుతుంది దేవుడితో. వెంటనే కన్నీళ్ళు ఆగకుండా వస్తూనే ఉంటాయి. వాక్యం బోధించే తీరు అలా ఉండాలి. కాలు వేసుకుని బైబిల్ ఇక్కడ పెట్టుకుని సాక్స్ నుండి ఇప్పుడు మళ్ళీ పాదరక్షకులు, అది ఏదైనా సరే, సాక్సే కానీ చెప్పలే కానీ షూస్ ఏది కూడా లోపలికి ఎంటర్ అవ్వకూడదు. అంతెందుకు చిన్న పిల్లలు కూడా ఎంటర్ కాడు సాక్స్తో ఉండి ప్రేయర్ రూమ్లోకి. నువ్వే సాక్స్ వేసుకుని కాళ్ళపై కాలేసుకుని కూర్చున్నప్పుడు నీ ముందు వినేవాళ్ళు కూడా అంతే కదా, అలాగే కూర్చుని రాసుకుంటారు కదా.